అరే ఈ పూపాచి ఎమ్మెల్యే రాజాసింగ్ సార్ అసలు వెనుకకు తగ్గుతనే లేడు కదా. సీఎం రేవంత్ సార్ తోటి కొంతమంది లీడర్లు సీక్రెట్గా మీటింగులు పెడతారు. అసంటోళ్ళు పూపాటి నుంచి బయటికి పోతేనే బీజేపీ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఆ నడుమ గట్టిగానే గరమైంది కదా. ఇప్పుడు అవి జాలే అన్నట్టు ఇంకో బాంబు పేల్చిండు. ఇంకో దిక్కేమో బండి సంజయ్ సారు రాష్ట్ర అధ్యక్ష పదవి మీద ఎవరు ఊహించని మాటలు అన్నాడు. ఇంతకు వాళ్ళ పంచాయతీ ఏందనేది మనం కూడా పోయి అరుచుకొని వద్దాం పారి. సొంత పార్టీలకే సురుకులు పెట్టుకుంటా ఈ నడుమ బగ్గనే వైరల్ అవుతున్నాడు కదా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సారు. తెలంగాణలో పువ్వు పార్టీ అధికారంలోకి రావాలంటే పార్టీలున్న పాత సరుకంతా వెళ్లిపోవాలని మొన్న గట్టిగానే గరమైండు. ఇక ఈయన ఎవరి గురించి మాట్లాడిండబ్బా అని ఆళ్ల పార్టీలతో పాటు కడమ పార్టీలు కూడా బగ్గనే ఆలోచనలో పడ్డారు. ఇక గది మర్చిపోకముందే అందరి షెవులు గిల్లు అనేటట్టు ఇయ్యాల మల్లో సుతిల్ బాంబు ఇడ్చిండు రాజాసింగ్ సారు. గదేందంటే ఇక జల్దిన్నే తెలంగాణలో కొత్త బీజేపీ అధ్యక్షుడు రాబోతున్నాడట. కనిగా అధ్యక్షుణ్ణి ఎవరు ఫైనల్ చేస్తారు, రాష్ట్రంలో ఉన్న లీడర్లా లేకపోతే సెంటరోల్లా అని అడుగుతున్నాడు. ఒకయాళ్ళ రాష్ట్రంలో ఉన్న కమిటీ డిసైడ్ చేస్తే గా అధ్యక్షుడు రబ్బర్ స్టాంపు లెక్కనే ఉంటాడట. గట్ల కాకుండా అధ్యక్షుడిని సెంటరోళ్లే డిసైడ్ చేయాలన్నట. అట్లనే తెలంగాణలో సీనియర్లకు ఫ్రీడమ్ ఇయ్యాలన్నట. గప్పుడే తెలంగాణలో పువ్వు పార్టీ బలపడుతుందట. ఎందుకంటే ఇంతకు ముందున్న అధ్యక్షుడు సీనియర్లను పక్కన పెట్టి గ్రూపులను తయారు చేసుకొని పార్టీకి బగ్గనే నష్టం చేసిండట. మరి రాజాసింగ్ అన్న గీ మాటలన్నీ కిషన్ రెడ్డి సార్ గురించి అన్నడా, బండి సంజయ్ అన్న గురించి అన్నడా అని ఆలోచనలో పడ్డారట చాలా మంది. ఇక రాజాసింగ్ అన్న ముచ్చటిట్లుంటే, బండి సంజయ్ అన్న తెలంగాణ పువ్వు పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడట కదా, మరి గా రేసులో మీరున్నారా అని అడిగితే సంజయ్ అన్న ఏమన్నాడో ఈనుండ్రి. నేను లైన్ లో లేను, నాకు కేంద్ర హోంమంత్రి శాఖ ఇచ్చారు. నాకు రాష్ట్ర అధ్యక్షుడు వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోను. నేను ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది ఇప్పుడు చెప్పుకోను. నేను రావాలని కూడా కోరుకుంటాను. నేను ఎందుకంటే కేంద్ర మంత్రిగా, హోంశాఖ సహాయ మంత్రిగా అమిత్ షా గారి నేతృత్వంలో సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఇలా కార్యకర్తల సత్తా ఏందో మేము నిరూపించినాం. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కార్యకర్తల సత్తా ఏందో నిరూపించినాం. 8 ఎమ్మెల్సీలు 8 ఎంపీలు గెలిచాం, 8 ఎమ్మెల్యేలు గెలిచాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సత్తా ఏందో నిరూపించినాం. కాబట్టి నేను అధ్యక్షుడిగానే ఏందో నిరూపించుకున్నా. ఆగో సారు లైన్లో లేడట కదా, అధ్యక్షునిగా ఉన్నప్పుడు నా సత్తా ఏందో చూపించిన, ఇప్పుడు గా పదవి నాకు ఇచ్చినా అద్దు, నాకు కేంద్ర మంత్రి పదవి ఉన్నది, గదే చాలు అని అంటున్నాడు. మరి కొత్త అధ్యక్షుడు ఎవలయ్యే ఛాన్స్ ఉన్నదే అని అడిగితే గీ మాట అన్నాడు. పార్టీ నిర్ణయిస్తుంది. ఇంకోటి చెప్తున్నా, సోషల్ మీడియాలో ఎవరి పేరు వస్తుందో, ఎవరి పేరు పెట్టుకుని తప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకుంటారో వాళ్ళు ఎవరి పేర్లు ఉండయి. ఆగో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేర్లు అస్సలకే ఉండయని అంటున్నాడు కదా. ఉగాది పండుగకు తెలంగాణ పువ్వు పార్టీకి కొత్త అధ్యక్షుడు ఖచ్చితంగా రాబోతున్నాడట. మరి చూడాలి అందరూ ఊహించినోళ్లే అవుతారో లేకపోతే ఎవరైతారో మరి. కానీ అటు రాజాసింగ్ మాటలు ఇటు బండి సంజయ్ అన్న మాటలు వింటుంటే తెలంగాణ పువ్వు పార్టీలో పంచాదులు గట్టిగానే ఉన్నట్టున్నాయి అని అంటున్నారు వీళ్ళ మాటలు ఇన్నోళ్ళు.